నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు భారీ ఎత్తున కోడెన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే కాకుండా నేరస్తుల కదలికలపై నిఘా పెట్టేందుకు పోలీసులు ఈ మెరుపు దాడులు చేపట్టారు. శనివారం తెల్లవారుజాము 4 గంటలకే ప్రారంభమైన ఈ ఆపరేషన్ కావలిపట్నంలో కలకలం రేపింది. ఎస్పీ అజిత వేద్యంల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 4 సీఐలు, 7 ఎస్ఐలు మరియు 50 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. మద్దూరుపాడులోని టిట్కో గృహాల సముదాయాన్ని చుట్టుముట్టిన పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి విక్రేతలు, పాత నేరస్తులు లేదా రౌడీ షీటర్లు ఎవరైనా ఇక్కడ తలదాచుకున్నారా అనే కోణంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 26 మోటార్ సైకిళ్లు మరియు 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ కావలిని గంజాయి రహిత పట్టణంగా మార్చడమే తమ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళగిరి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఈగల్ టీం ఈ ఆపరేషన్లో పాల్గొనడం విశేషం. గంజాయి మరియు డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ఈ టీం పోలీసులకు సహకరించింది. అనుమానిత వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఏరియాలో టిక్ అవసరంలో చెక్ చేయాలా, ఎట్లున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరంతా బాడిగిలో ఉన్నారా? సొంతగా అందరూ ఓన్ హౌస్ బాడిగిలో ఉండే చేతులు ఎత్తండి. ఎంత ఉంటుంది బాడిగి? 15 బండ్ కావాలి మొత్తం పెట్టారు ఏందండి. బండ్లో అందరూ నిలబడండి. బండ్లు సంబంధించిన మొత్తం ఇటు రండి. మీరు కూడా రండి. ఇట రండి. అడిగిరా సార్ బిల్డింగ్ ఎవరి దగ్గర కరెంట్ ఆఫీస్ అన్నీ సార్ గుడి ఉంటుందా ఆడ ఫైర్ అవుతుంది. మనకు తెలియదు, మేము వ్యాపారం చేస్తాం. వ్యాపారం చెప్పారా ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఈ రూమ్ ఉంది. ఇక్కడ ఒక 3 సంవత్సరాలు రూములు. ఇది మా ఊరి ఎవరు ఓన్ రోడ్ ముస్లిమ్స్ కావాలి. ఏం చేస్తాం ఇంటి సైడ్ కావాలి. ఆధార్ కార్డు బండికాయ ఆటో ఎవరిది? మాది అరే బా లైట్ ఏం కేసున్నావా? కావాలి ఎక్కడ ఉండవు 20 ఏళ్ళ నుంచి ఇంటికి వచ్చి అన్నాలేంది సొంత ఇంటిది. కొడుకు పెళ్ళైందా? కూతురు ఏం చేస్తుంది? చెప్పండి. మాకు ప్రాబ్లం ఏంటి? వాటర్ ప్రాబ్లం బాగానే వాళ్ళకు ఉంటాయి, చెప్పుకోలేరు. చెప్పండి ఏం ప్రాబ్లం.
నైట్ టైం తాగి అల్లరి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఇంకా ముందు ఉన్నారు. గంజాయి 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 బ్యాచ్ కనిపెట్టారు సార్. తాగుతుండేవాళ్ళు సార్ గంజాయి. ఇప్పుడు ఇప్పుడేమో ఈ మధ్యన లేదు సార్. గంజాయి బ్యాచ్. ఇంకేమన్నా మాదక ద్రవ్యాలు కానీ ఇట్లా సేవించడం, ఇబ్బంది పెట్టడం ఏం లేదు సార్. లేదు లేదు. సీక్రెట్గా మాకు ఫోన్ చేయండి. గంజాయిని నిర్మూలించాలనేది ఇప్పుడు మన రాష్ట్రంలో మెయిన్ ప్రయారిటీ. గవర్నమెంట్ తీసుకున్న ప్రయారిటీలో ఈ గంజాయి అనేది నిర్మూలించాలని. ఈ గంజాయి వాడకూడదు, ఎవరు కూడా గంజాయిని సేవించకూడదు, గంజాయిని అమ్మకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ఏది చేసినా పెద్ద నేరాలు. గంజాయి తాగేవాడు కూడా పెద్ద నేరస్తుల కింద లెక్కే. దాంట్లో భాగంగా ఇవాళ మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాం ఈ గంజాయి సంబంధించి. మేము చెప్తుంటాము, మేము ఏం చెప్తాం మీరు అందరూ అదే చేయాలి. ఒక ప్రతిజ్ఞ, మేము ఈ విధంగా ఉంటాము, ఇలాంటి తప్పులు చేయమని మనం అనుకుంటాం కదా, దేవుడికి వెళ్ళి మొక్కుంటాం కదా, అట్లా ఇది కూడా ఒక ప్రతిజ్ఞ. ఓకేనా? అందరు చేతులు ముందు దాపాలి. పెద్ద బాగా నేను చెప్పింది మళ్ళీ చెప్పండి మీరా. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించినాము. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజ. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఈరోజు మనము కావలి పట్టణంలోని టిడ్కో హౌసెస్లో మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఈరోజు ఉదయం 4 నుంచి ఇప్పటి వరకు అనగా దాదాపు 7 వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా గంజాయి కోసం ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారా, తాగుతున్నారా అనే విషయంగా ప్రతి ఇంట్లో కూడా గంజాయి కోసం చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు ఎవరన్నా ఉండారా, తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన అఫెండర్స్ దొంగలుగానే ఎవరైనా ఉండారా, రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమన్నా ఉండారా, వాళ్ళంతా కూడా చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు కానీ రౌడీలు కానీ వీళ్ళందరినీ కూడా. ఈ సందర్భంగా మేము 4 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 50 మంది స్టాఫ్, టోటల్ 62 మంది ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది మన కావలి పట్టణంలో అప్పుడప్పుడు నిర్వహిస్తూనే ఉన్నాము. మన ప్రెస్ మిత్రులు కూడా అందరికీ తెలుసు, వీళ్ళు కూడా ప్రెస్ మిత్రులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, సార్ పలానా ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అనేసి. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు మేము 26 బైకుల్ని, అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి 2 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ని, టిడ్కో హౌసెస్లో ఉండే పబ్లిక్ని అందరిని కూడా పిలిపించి వాళ్ళకి గంజాయికి సంబంధించి, ట్రాఫిక్ సంబంధించి, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. ఇదే రకంగా ఎక్కడైనా కానీ మన కావలి పట్టణంలో కానీ, మన కావలి సబ్ డివిజన్లో కానీ గంజాయి ఎవరైనా అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరైనా తాగుతున్నా కూడా మా సిఐలకు కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సీక్రెట్గా ఉంచుతాము, వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తాము. గంజాయి రహిత సమాజం కోసం మన గవర్నమెంట్ పాటుపడుతుంది. దాన్ని మనమందరం కూడా గట్టిగా కృషి చేసి నెరవేర్చాలి.